హలో నమస్తే, నేను అశోక్. టాలీవుడ్లో ప్రస్తుతం బాయ్కాట్ ట్రెండ్ నడుస్తుంది. ఇటీవల కొన్ని సినిమాలకు సంబంధించి రిలీజ్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఆ సినిమాని బ్యాన్ చేయాలి, బాయ్కాట్ చేయాలంటూ కూడా సోషల్ మీడియాలోనే సహజంగా ఫ్యాన్స్ మధ్య వార్ చూస్తూ ఉంటాం. దానికి సంబంధించి ఆ ఇంపాక్ట్ కూడా మనకు కనిపిస్తుంది. ఓజీ సినిమాకి సంబంధించి రిలీజ్ అయినటువంటి నేపథ్యంలో ఓజీ సినిమాని కన్నడ అంటే కర్ణాటకకు సంబంధించిన ప్రదేశంలో ఓజీ సినిమాని బ్యాన్ చేశారంటూ కూడా ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అక్కడ అభిమానులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని పోస్టర్లు చించేయటము, దానికి సంబంధించి సోషల్ మీడియాలో ఒక చర్చ జరగడం కూడా మనందరం చూస్తూ వచ్చాం. ఆ తర్వాత ఇక్కడ కాంతార రిలీజ్ అవుతున్నటువంటి నేపథ్యంలో తెలుగులో కూడా పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాని అక్కడ కన్నడలో బ్యాన్ చేశారు. కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కాంతార సినిమాని కూడా బ్యాన్ చేయాలంటూ కూడా ఒక చర్చ, ఒక ట్రోల్ జరిగినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి సాక్షాత్తు హీరో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వివరణిస్తూ వచ్చారు. ఇలాంటి బాయ్కాట్ ట్రెండ్ మంచి పద్ధతి కాదు, సరైన పద్ధతి కాదు, సినిమాని సినిమాగా చూడండి, వివాదానికి దారి తీయొద్దు అంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. అయితే ఇప్పుడు అలాంటి వివాదానికి మరొక సినిమా దారితీస్తూ వచ్చింది. అదే హిందూపురం ఎమ్మెల్యే నటసింహ బాలకృష్ణ నటిస్తున్నటువంటి అఖండ 2 బాలకృష్ణ అలాగే బోయపాటి సంబంధించిన కాంబోలో థర్డ్ హ్యాట్రిక్ సినిమాగా రాబోతుంది. ఈ సినిమాకి సంబంధించి చాలా పెద్ద ఎత్తున అంచనాలు వస్తూ ఉన్నాయి. ఆల్రెడీ అఖండ రిలీజ్ అయ్యి గ్రాండ్ సక్సెస్ కొట్టినటువంటి నేపథ్యంలో అఖండ 2 కూడా అంతకు మించి ఉంటుందంటూ కూడా అభిమానులు అందరూ ఆలోచిస్తూ ఉంటారు. దాంతోపాటు నందమూరి అభిమానులు అందరూ కూడా అఖండ 2 సినిమాకి సంబంధించి పెద్ద ఎత్తున కొండంత ఆశలు పెట్టుకొని ఆ సినిమాకి సంబంధించి అందరూ వెయిట్ చేస్తున్నారు. అయితే ఇటీవల అసెంబ్లీలో బాలకృష్ణ చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు ఇండస్ట్రీలో కావచ్చు, అటు రెండు తెలుగు రాష్ట్రాల పొలిటికల్స్లో కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్నాయి. ఆయన అసెంబ్లీలో చిరంజీవిని టార్గెట్ చేస్తూ మాట్లాడటము, చిరంజీవికి సంబంధించి మాట్లాడినటువంటి మాటల మీద ఇటు చిరంజీవి అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున ఖండిస్తూ రావటము, చిరంజీవి సైతం కూడా ఆ వ్యాఖ్యలకి సంబంధించి వివరణ ఇచ్చేందుకు సంబంధించి ఒక లేఖను రిలీజ్ చేయటము, వీటన్నిటికీ సంబంధించిన గొడవను కూడా మనం గత వారం రోజులుగా చూసుకుంటూ వచ్చాము. చిరంజీవి అభిమానులు కూడా పలు పోలీస్ స్టేషన్లో బాలయ్య పైన దాదాపు 300 పైగా కేసులు కూడా నమోదు చేసినటువంటి ప్రక్రియను కూడా మనం చూస్తూ వచ్చాము. సో ఈ విధంగా వీళ్ళిద్దరి మధ్య ఒక కోల్డ్ వార్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో నిన్న అఖండ 2కి సంబంధించి అంటే దసరా ఫెస్టివల్ సందర్భంగా అఖండ 2 రిలీజ్ డేట్ని అనౌన్స్ చేస్తూ వచ్చింది మూవీ టీం. డిసెంబర్ 5వ తారీఖున అఖండ 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవబోతున్నట్టు కూడా ఈ సినిమాకి సంబంధించిన చిత్రబృందం కూడా నేను ఒక పోస్టర్ని రిలీజ్ చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు ఈ పోస్టర్ మీద పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఒక చర్చ జరుగుతుంది. అఖండ 2కి సంబంధించిన రిలీజ్ డేట్ని అనౌన్స్ చేసినటువంటి నేపథ్యంలో ఆ సినిమాని బాయ్కాట్ చేయాలంటూ కూడా సోషల్ మీడియాలో కొంతమంది ఫ్యాన్స్, అంటే అది మెగా ఫ్యాన్స్ అంటారా వేరే ఫ్యాన్స్ అంటారా తెలియదు, కానీ ప్రస్తుతం ఈ ట్రెండ్ని తీసుకురావాలని చెప్పేసి కొంతమంది వ్యక్తులు ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ ఇష్యూకి సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో కొంతమంది ఫ్యాన్ వార్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇటు బాలకృష్ణ అభిమానులకు సంబంధించి, నందమూరి అభిమానులకు సంబంధించి వాళ్ళ మధ్య, అలాగే ఇటు చిరంజీవి గారి అభిమానులకు సంబంధించి బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కౌంటర్గా కూడా వాళ్ళందరూ కూడా అఖండ 2 బాయ్కాట్ అంటూ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ చర్చకు దారితీసేటువంటి ప్రక్రియ కూడా కనిపిస్తుంది. సరే, రెండూ కూడా భిన్న స్వరాలు. ఇటు చిరంజీవి గారు బాలకృష్ణ గారికి సంబంధించి ఇద్దరికి కూడా ఇండస్ట్రీకి సంబంధించిన వివిధ అంశాల మీద ఈ ఇద్దరికి కూడా పోటీ కనిపిస్తుంటుంది. కానీ రాజకీయంగా జరిగినటువంటి ఒక అంశానికి సంబంధించి, జరిగినటువంటి ఒక చర్చకు సంబంధించి ఈరోజు సినిమాని బాయ్కాట్ చేయాలని చెప్పేసి ఫ్యాన్స్ తీసుకున్నటువంటి వారు ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మంచి పద్ధతి కాదు. దాంతోపాటు సినిమా అంటే ఎంతోమంది ఎఫర్ట్స్ పెట్టి కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టి తీసేటువంటి ఒక సినిమా. సో అలాంటి సినిమాని ఇప్పుడు కొత్తగా మా హీరోని ఏదో అన్నారని చెప్పేసి మీ హీరో సినిమాని బాయ్కాట్ చేస్తామని చెప్పేసి సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ట్రెండ్ ఏదైతే ఉందో ఆ ట్రెండ్కి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పేసి అందరు హీరోలు అనుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు ఏదైతే అఖండ 2 సినిమాకి సంబంధించి రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినటువంటి నేపథ్యంలో దాన్ని బాయ్కాట్ చేయాలని చెప్పేసి ఒక పక్క చర్చ జరగటము, దానికి కౌంటర్గా ఇప్పటికీ కూడా బాలకృష్ణ బయటకు వచ్చి చిరంజీవికి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి చిరంజీవి అభిమానులు డిమాండ్ చేయటము. సో ఇలా పర్టికులర్గా ఒకదాని వెనక ఇష్యూస్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో అఖండ 2 రిలీజ్ వచ్చేసరికి దీని వెనక ఇంకెంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది, ఈ ఇష్యూకి సంబంధించి ఇంకెంత పెద్ద ఎత్తున రాజకీయ విమర్శ కాస్త ఇండస్ట్రీకి సంబంధించిన విమర్శగా మారి ఎంత పెద్ద చర్చలకు దారితీస్తుంది అనేది మాత్రం చూడాలి. ఏదేమైనప్పటికీ కూడా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి ఈ వారికి సంబంధించి మరి ఇటు హీరోలు ఏమైనా రెస్పాండ్ అవుతారా, సినిమా ఇండస్ట్రీ నుంచి ఏమైనా రెస్పాన్స్ వస్తుందా లేదనేది కూడా చూడాల్సి ఉంది. అయితే నిన్న అఖండ 2కి సంబంధించి రిలీజ్ డేట్ అఫీషియల్గా అనౌన్స్ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ అనౌన్స్ చేసిన డేట్కి సంబంధించి చర్చ కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతుంది. ఈ సినిమాకి సంబంధించి ధీటుగా కూడా అటు ఆల్రెడీ చిరంజీవి గారి సినిమా, అనిల్ రావిపూడి గారి సినిమాకి సంబంధించి కూడా శంకర్ ప్రసాద్ అని చెప్పేసేటువంటి ఒక సినిమా కూడా తిరుగుతున్న నేపథ్యంలో ఈ రెండు సినిమాల మధ్య కూడా ఒక ఢీ కొనే అవకాశం కనిపిస్తుంది. దాని మీద ఒకరికొకరు అఖండ 2ని బాయ్కాట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆ ఇంపాక్ట్కి సంబంధించి చిరంజీవి రాబోయే సినిమాకి సంబంధించి కూడా ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి కూడా ఇటు హీరోలు కావచ్చు, అటు నిర్మాతలు కావచ్చు, డైరెక్టర్లు కూడా అనుకుంటున్నారు. కాబట్టి సోషల్ మీడియాలో మరి ఫ్యాన్ వారు సినిమాలకు సంబంధించి ఎంత ఇంపాక్ట్ చూపిస్తాయి, నిజంగానే అఖండ 2ని బాయ్కాట్ చేసేటువంటి పరిస్థితి ఇండస్ట్రీలో ఉంటుందా, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఉంటుందా అనేది మాత్రం చూడాల్సి ఉంది.